హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్స్మెన్ 5 అయితే ఆడబోతున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసారు కదా. మీ అందరికీ సారీ గైస్, నిజంగా లాస్ట్ ఎపిసోడ్లో భయపడ్డా క్లిక్ చేయనని. లాస్ట్ ఎపిసోడ్లో వీడియో అయితే స్ట్రక్ అయిపోయింది. అది నాకు నిజంగా తెలియదు. ఓకే, వీడియో స్ట్రక్ అయిందని నాకు అసలు తెలీదు. అండ్ తెలుసుకున్నా అంటే వీడియో నేను చూసుకున్నాక తర్వాత తెలిసింది, ఒరే వీడియో స్టక్ అయిపోయింది కదా అని. అప్పుడు నాకు బాధ వేసింది. 32 ఎండ్రాయిడ్స్ అయితే తెచ్చుకున్నా. మీ అందరికీ తెలుసు, మీ అందరూ ఒక్కరు కూడా చెప్పలేదబ్బా, ఎందుకంటే ఎక్కువ మంది చూడలేదు ఆ వీడియో. నేను చూసినప్పుడు మాత్రం వాట్ ఏ ఒక్క నిమిషం, నాకు అర్థం కాలేదు గైస్. సారీ లాస్ట్ టైం ఇక్కడ పగల కొట్టేసి ఇటువైపు తెద్దాం అనుకున్నా. ఎందుకంటే చెప్తాను ఆగండి. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ ఎన్చాండింగ్ రూమ్ అయితే చేసేద్దామని అనుకున్నా. సో ఇప్పుడైతే ఎన్చాండింగ్ రూమ్ అయితే చేయబోతున్నా నేను. అండ్ ఫస్ట్ వీటిని ఈ 3 ఇలా ప్లేస్ చేసేద్దాం. ఓకే, వచ్చింది ఆ చేతికి. అండ్ ఇక్కడ ప్లేస్ చేసేసి బూట్స్, తర్వాత అరే బూట్స్ కొత్తవరా నాయన, మీరు ఇటు వచ్చేయండి. హెల్మెట్ కూడా అండ్ ఇది కూడా షార్ట్ పెడదాం. ఒక్క నిమిషం. బూట్స్ పెట్టేసా అండ్ లెగ్గిన్స్ కూడా అండ్ హెల్మెట్ కూడా ఫినిష్. అండ్ ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ ఆర్మర్ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. లాస్ట్ టైం గోల్డెన్ బ్లాక్స్ అయితే దొరికాయి కదా మనకి. ఓకే, ఒక్క నిమిషం. షీల్డ్ ఎవరో ఒకరు పట్టుకోండి. నువ్వు పట్టుకో, ఎందుకంటే గోల్డ్ ఉంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఐరన్ స్వాట్ వచ్చేసి నువ్వు పట్టుకో. సూపర్, అదిరిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ టైం గోల్డ్ 2 బ్లాక్స్ అయితే దొరికాయి 2. అండ్ ఇప్పుడు దీన్ని నార్మల్ నేను గోల్డ్లోకి చేసేస్తా. 18ఏనా? వాట్, 18 అంటే చాలా తక్కువ. గోల్డ్ బ్లాక్స్ అన్నిటినీ బ్లాక్స్లో కన్వర్ట్ చేసేస్తాం గైస్. నేనైతే అన్నిటినీ బ్లాక్స్లో కన్వర్ట్ చేసేస్తున్నా. అండ్ యాన్వీల్ ఫస్ట్ మనకు అది దొరకనియండి. యాన్వీల్ చేసుకుందాము. అంటే దాని పేరు ఏంటి? ఓకే, టయానికి పేరు కూడా గుర్తు రావటం లేదు. సరిపోయింది గైస్, దాని పేరు గుర్తొస్తే కనీసం పలకడానికైనా ఉంటుంది. దాని పేరు కూడా గుర్తు రావటం లేదు టయానికి. 48 ఎండ్రాయిడ్స్ అయితే తెచ్చుకున్నా. తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను ఆడికి. 48 అయితే తెచ్చుకున్న ఎండ్రాయిడ్స్. అండ్ వెళ్ళి స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ అయితే ఎన్చాండింగ్ రూమ్ అయితే నేను డెకరేట్ చేసేస్తా. ఈ రెండింటిని నేనేమనుకుంటున్నా అంటే సపరేట్ రూమ్గా చేద్దామని నేను అనుకుంటున్నా. దానికి మనకి పికాక్స్ ఇక్కడ కదా. సారీ, ఇక్కడ కాదు, దట్టిది. పికాక్స్ అయితే ఇదే. పికాక్స్ ఒకటి తీసుకో. ఆ తర్వాత షీల్డ్ ఏమొద్దు. షియర్ కూడా లేదబ్బా, షియర్ కూడా లేదు. షియర్ లేదు, చేసుకోవద్దులేండి. ఇక్కడ ఐరన్ ఉంది కదా. ఏది? 2 ఐరన్ కరెక్ట్గా సరిపోద్ది షియర్కి. నాకు తెలుసు షియర్ ఎలాగో. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి షియర్. ఫినిష్. అండ్ ఇప్పుడు మనము వీటిని బ్రేక్ చేసేద్దాం. ఫుడ్ అయితే కుక్ అవుతుంది తెలుసు. ఓకే, ప్రెషర్ అది పడుతుంది కదా. మరి అంత రియలిస్టిక్గా మరి గేము సూపర్. మనకు కూడా అలాంటి గేమ్లే కావాలండి. అండ్ ఫర్నెస్ వచ్చేసి ఒక్క నిమిషం, ఒక చిన్న డిజైన్ లాగా చేశాక. జస్ట్ ఒక స్మాల్ డిజైన్ అంతే. అవును, ఒక్క నిమిషం. ఓపెన్ కాదు, సరిపోయింది గైస్. నేనేదో స్టైలిష్ డిజైన్గా చేద్దాం అనుకుంటే ఓపెన్ కూడా కాదు. దాంట్లో నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి కొన్ని. సో పగలగొట్టాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ డిజైన్ సూపర్, అది తిరిగిపోయింది. అండ్ ఇప్పుడు వుడ్డు సగం సగం పెట్టేద్దాం. 32 దీంట్లో అండ్ 32 దీంట్లో అండ్ 4 పక్క దాంట్లో పెట్టేద్దాం. ఫుడ్ కూడా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి పికాక్స్ వచ్చేసింది, షియర్ వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళి ట్రీస్ అయితే పగలగొట్టుకుందాం. ఫస్ట్ మనం ఎన్చాండింగ్ టేబుల్ చేసుకుంటే మేలు అనుకుంటున్నా నేను. బట్ వద్దులేండి ఎన్చాండింగ్ టేబుల్, ఫస్ట్ చూద్దాం పదండి ఏమైతే అదైతే. అండ్ ఓక్ ప్లాంక్స్, డార్క్ ఓక్ ప్లాంక్స్ చేసుకుని దాంతో చేద్దామని అనుకుంటున్నాం.
చూద్దామండి. మనకి లీవ్స్ కూడా కావాలి. నేను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేశాను. షేర్ మన దగ్గర ఒకటి ఉండాలి గైస్. అదేమైందో నాకు కూడా తెలీదు. అండ్ ట్రేడింగ్ హాల్ అయితే ఇంక వదిలేసేయండి గైస్. నేను దాన్ని ఎలాగో చేద్దాం అనుకున్నాను ట్రేడింగ్ హాల్ని, బట్ ఇది ఇంకా దరిద్రంగా తయారైంది. ఉన్నారు ట్రేడ్ చేసేవాళ్ళు, బట్ వాళ్ళ ట్రేడింగ్ అయితే నాకు నచ్చలే అంతగా. అంటే ఏం ట్రేడింగ్ ఫోన్ గైస్, నాకు అది బోర్ కొట్టేసింది. మనకి ఎప్పుడైనా అలవాటు ఉంటే అనుకోవచ్చు, మనము దాంట్లో కూడా చేయలేదు కదా, లెట్స్ ప్లేలో కూడా చేయలేం. అండ్ మన లెట్స్ ప్లే సిరీస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేసి వచ్చేయండి. సో ఓకే, మీరైతే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. 5 lakhs టార్గెట్ ఈ వీడియోకి అయితే. అండ్ ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవుతుంది గైస్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే లైకులు కూడా చేయండి. మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్కి వేసింది అందరూ, నాకు మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. నాకు అయితే మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసేద్దాం. అండ్ వాటర్ ఉన్నాయా? నేను ఈ దీంట్లో లెఫ్ట్ ప్లేలో ఏం చేద్దాం, హార్డ్ కోర్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బీకన్ అయితే నేను అప్పుడే చెయ్యను. లాస్ట్ టైం అనవసరంగా బీకన్ లాగా ఏదో చేసేసా పొరపాటున. లీవ్స్ ఎందుకు పగలు కొట్టేసాను అంటే చాలు, బట్ ఎందుకు పగలు కొట్టేసాను. పర్వాలేదు రండి తీసుకుందాం. ఓకే ఫినిష్ చేసి వెళ్ళిపోదాం మనం కూడా. చలో ఐ థింక్ సో చాలు 20. హాయ్, నేను చంపలేదు కదా, అదే నేను ఒక కొట్టాను అంత చచ్చిపోయాను. ఇప్పుడు ఆ చెట్లని ఎట్ట పగలు కొట్టాలి? నా ఇంటి పైన పెరిగే చెట్లని ఎట్ట పగలు కొట్టాలి? నేనేమనుకున్నా తెలుసా, ఓకే నాటేమో పగల కొట్టేద్దాం తర్వాత అనుకున్నా. ఇప్పుడు మీకు వెళ్ళి చూపిస్తాను, ఆగండి పైకి వెళ్ళి. చలో ఏందబ్బా, ఇప్పుడు కానీ వీడియో తీసాను అనుకో ఇట్టే టైం అయిపోతుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో నేను సరదాగా ఎడిటింగ్ చేశాను, నాకు రాదు. అంటే వీజీకే గేమర్ అని లోగో ఒకటి వచ్చింది కదా స్టార్టింగ్, సో దాన్ని చేశాను. అదైతే జూమ్ అయిపోయింది, చాలా జూమ్ అయిపోయింది. నేనేమనుకున్నా తెలుసా, అది ఫస్ట్ ఏంటిది నెదర్ ఫోర్ట్రెస్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ కొన్ని హార్ట్స్ అయితే అంటే లాంగ్ నుంచి కింద పడిపోయా, దూరం నుంచి. నేనేమనుకున్నా హార్ట్స్ కనపడలా నాకు, ఉరి చచ్చిపోయానేమో అనుకున్నా. లేదు బతికే ఉన్నానని తర్వాత అర్థమైంది చేసి నాకు. అందుకే నేను చేసుకుంది, నాకు బాగా నేర్చుకున్న తర్వాత నేనే చేసుకుంటా. ఓకేనా? మీరెవరు అడగండి, అప్పుడు ఎవరు అడగరు, బట్ చెప్పాలి. మనం చెప్పాల్సింది మనం చెప్తాం గైస్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది స్టిక్స్ అయితే కావాలి. స్టిక్స్ ఉన్నాయి అయినో, బట్ స్టిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కావాలి మనకి. ఒక 13 స్టిక్సా? ఇప్పుడు అది ఎలాగా ఇలా ఐ థింక్ సో చాలానే అనుకుంటున్నా. ఏవవి? మనకి లీవ్స్ కూడా కావాలి. చూద్దాం, డిజైన్ బాగుంటే ట్రై చేస్తాం, లేకపోతే లేదు. అండ్ దీన్ని కూడా బ్రేక్ చేయాలి. వచ్చే చేతి. అండ్ ఇప్పుడు లీవ్స్ పెట్టాలి. నేను అసలు ఇలా చేద్దామని అనుకోలే, బట్ రెండింటిని ఒక రూమ్గా కన్వర్ట్ చేసేద్దామని నేను అనుకున్నా. ఇప్పుడు అది కుదురుతుంది, చేసేద్దాం. సారీ, షేర్తో బాగా కొడుతున్నా చూడండి. నేను ఇంకా సరైన వాడిని. ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఒక ఎంట్రన్స్ లాగా కావాలి మనకి. ఇక్కడ టార్చ్ కూడా బ్రేక్ చేసేస్తే పెట్టి చాలు. సూపర్ కదా ఇది. టార్చ్ పని కూడా మరీ దారుణం, సూపర్గా. నాకు ఇంకా ఇట్లా ఉండాలి కదా గేమ్లు, సరిగ్గా దాన్ని నచ్చుతాయి. ఇప్పుడు ఇలాగా ఇక్కడ 2 కదా, అండ్ ఇక్కడ కూడా 1 and 2. ఓకే, ఇదేంటిది? దీన్ని తీసేద్దాం, ఆగండి. ఏది? సర్లే ఉంచుదాము, నేనైతే మళ్ళీ తీసుకుంటా. దాన్ని లోపలికి తెచ్చి ఫస్ట్. అంతేనా? 2వేనా ఇటువైపు? 2 ఇది కనెక్ట్ కాలేదా? అండ్ 3 ఓకే 4 5 ఓకే 2 సెంటర్ వచ్చాయి, బట్ ఇది సెంటర్ లాగా నచ్చింది నాకు. లేదబ్బో 2 సెంటర్ వచ్చాయి.
2 వచ్చాయి సెంటర్లో. అరే ఇవేంటి గైస్, ఇవి లోపలికి కూడా వచ్చేసాయి నాయనా. చ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డోర్స్ చేసుకోవాలి. స్టిక్స్ చేసుకుందాం. ఐ థింక్ సో నాకు వచ్చేది. ఇలా పెట్టుకొని మధ్యలో ఇలా పెట్టేస్తే ఒకటి, తర్వాత ఇంకోటి కూడా చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత మధ్యలో 2 స్టిక్స్ లాగా. ఓకే, ఇదొకటి వీడియో మధ్యలో వస్తుంది రికార్డింగ్. 2 ఏదది ఇక్కడే ఉంది. అండ్ ఆ 2 కూడా కన్వర్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ప్లాంక్స్ తీసుకుని 2 ఇలా పెట్టేసుకుని 2 డోర్లు. ఫినిష్ సూపర్ తిరిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కిందికైతే తెచ్చుకుందాం. ఓకే, అలా కూడా బాగుందబ్బా, అలా కూడా డిజైన్ బాగుంది, నచ్చింది నాకు. అండ్ ఇటువైపు కూడా సేమ్ ఇలానే చేసుకున్నాక కనపడతాం. మరీ డార్క్గా ఉంది బట్ పర్వాలేదు, బాగుంది, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను కూడా ఇటువైపు చేసుకున్నాక అయితే కనపడతాం మీకు. అండ్ ఫైనల్గా ఫినిష్ పర్వాలేదు, లుక్ అనిపిస్తుంది, బాగుంది, అది తిరిగిపోయింది. అండ్ మన బెడ్రూమ్కి వచ్చేసేసరికి బెడ్రూమ్లో పెద్ద మార్పులు ఏం లేవు. ఏం చేద్దామంటే ఇప్పటికైతే ఇక్కడ పెట్టుకొని స్లీప్ వేసేద్దాం. రేపు మార్నింగ్ లేచి నేనైతే రూమ్ కట్టేసుకుంటా. అండ్ ఆ తర్వాత చూద్దాం, ఒకవేళ ఎండ్కి వెళ్ళొచ్చు. ఐ థింక్ సో, నేను వెళ్దామని అనుకుంటున్నా. వాట్ చెస్ట్ ఓపెన్ కావటం లేదు, అది క్లిక్ చేయమరే భయం వేస్తుంది కదా నాకు. చూడండి లాగ్, చూడండి గేమ్. అండ్ ఇప్పుడు మనకి ఒపిసిడియన్ ఎంత ఉంది మన దగ్గర? ఒపిసిడియన్ తెచ్చుకున్నానే, ఆడ పెట్టా అయితే. ఐ థింక్ సో ఇక్కడే ఒపిసిడియన్ 7. చాలు. ఆ తర్వాత డైమండ్స్ కావాలి. డైమండ్ కాదు ఇది, డైమండ్స్ 6 డైమండ్స్. ఎక్కువ తక్కువ గైస్, తక్కువ. అండ్ దీన్ని కూడా బ్రేక్ చేసేద్దాం. లోపలికి పద. క్రాఫ్ట్ చెస్ట్ ఏది? ఇప్పుడు చెస్ట్తో దీన్ని బ్రేక్ చేసేసి ఇక్కడ పెట్టుకుందాం. సూపర్గా ఉంటుంది మా ఇల్లు. తెలీదు అంతే, ఎప్పుడైనా రాండి సరదాగా. ఇప్పుడు ఏమొద్దు, డైమండ్ ఆర్మర్ అయితే చేసుకుందాం, బట్ తొందర ఏమొద్దు. అండ్ ఇప్పుడు మనకి ఇది కావాలి. అండ్ బుక్క. ఓకే, ఇప్పుడు మనకి చాలా ప్రాసెస్ అయితే జరగాలి. షుగర్ కేన్ కావాలి మనకి. ఓకే, తెచ్చుకున్నాకైతే కనుక వాట్ రెసిపీ ఇప్పుడు వస్తుంది ఏందో. అండ్ ఇప్పుడు ఇది చేసుకుందాం, ఫినిష్. అండ్ ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేద్దాం. లైక్ ఇక్కడ. అండ్ షుగర్ కేన్ ఒకటి ఉంది, పర్వాలేదు, పెట్టేయచ్చు. ఫ్లవర్ ఏమైనా ఉందా? లేదు. అండ్ ఇప్పుడు మనము ఇన్వెంటరీ క్లీన్ చేసుకుందాం. డైమండ్స్ ఇది ఓపెన్ చేసి డైమండ్స్ లోపల పెట్టేస్తాం. అండ్ ఇప్పుడు ఇంతేనా, ఇంకేం వద్దు ఐ థింక్ సో. ఓకే, ఇది చూడండి, అన్నీ 2 వచ్చాయి. అండ్ ఇప్పుడు చెత్త అంతా దీంట్లో పెట్టేస్తాం. లైక్ లీవ్స్, టార్చర్స్ కూడా. అండ్ ఇది కూడా ల్యాంతన్స్ కావాలి. బుక్ ఒకటి చాలు. ఓకే, చేసుకున్నాం కదా, ఇంకేందుకు. అండ్ ఇది కూడా చాప్లింగ్స్. యాపిల్స్ కాయ కూడా పంపించేద్దాం. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి వుడ్ లోపలికి ఓకే, వుడ్ లోపలికి పంపించే దీన్ని కూడా. అండ్ ఇప్పుడు మనము ఓకే అటువైపుకి వెళ్ళాలి. అండ్ చాలా జాగ్రత్తగా ఈ పని అయితే చేయాలి మనం. ఫస్ట్ పెద్ద రూమ్ ఏమనుకోలేదు, చిన్న రూమే, జస్ట్ ఒక యావరేజ్ ఆఫ్టర్ ఆల్ రూమ్ అయితే అనుకుంటున్నా. ఓకే, సరిపోయింది. సిల్క్ టచ్ లేకపోతే రావు. నేను గుర్తుపెట్టుకోండి, సిల్క్ టచ్ కావాలి మీకు అవి రావాలంటే. ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఐ థింక్ సో చాలు. ఇంకా మూసుకొని ఇలా వేస్ట్ చేయకుండా. బుక్స్ వస్తాయి ఇప్పుడు. సరిపోయినాయి బుక్స్ అయితే ఎవరిని కావాలరా, వేస్ట్ పిల్ల వరస్ట్. చూడండి అబ్బాయి, ఇన్ని వేస్ట్ నాకు. చూడండి ఇది కూడా బొక్క. ఐ థింక్ సో బుక్స్ అయితే చాలానే అనుకుంటున్నా, ఎక్కువైపోయాయి. అండ్ ఇప్పుడు సెంటర్ ఏమవుద్దు. సెంటర్ కూడా చూసుకోకుండా చేసేసామే, ఇక్కడ పెట్టేస్తా. అండ్ ఇప్పుడు ఎన్చాంటింగ్ రూమ్ అయితే స్టార్ట్ అయింది.
ఫస్ట్ మనం పికాక్స్తో స్టార్ట్ చేద్దాం. ఏమొచ్చింది? ఎఫిషియన్సీ 1, ఫార్చ్యూన్ 1, అండ్ తర్వాత అన్బ్రేకింగ్ 3. వెరీ గుడ్. తర్వాత పికాక్స్కి అండ్ ఎఫిషియన్సీ 1, పెన్ ఓకే, అన్బ్రేకింగ్ 3. అన్నిటికీ ఒకటే వస్తుంది. కాన్ బ్యాక్ 1 అండ్ స్మిత్ 2. ఓకే, పెన్. ఓ పర్వాలేదబ్బా. అండ్ షేర్ కూడా జరుగుద్దంట. షేర్ జరగలేదే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ మనమైతే ఏం చేసుకో. యా, ఫైనల్గా చూసారు కదా, అదైంది. అదే చాలా ఫుడ్ తినేసి స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుందామా? వద్దులేండి గైస్, నేను ఐ థింక్ తంబే క్రియేట్ చేస్తా, నాకు వచ్చినంత వరకు క్రియేట్ చేస్తా. మీరు మళ్ళీ అప్పుడు తంబే సూపర్ అనకండి, ఓకేనా? నాకు వచ్చినట్టు చేస్తున్నా ఎడిటింగ్. ఆడికి నేను అది పెట్టాను, వీడియో వేస్ట్ అయిపోయింది, వీడియో కట్ అయిపోయింది. నాకు అదేం నచ్చలా. నన్ను అడిగితే నిన్న ఇక్కడ ఒకటి పెట్టలేమా లీవ్ పైన? అరే షట్, ఇప్పుడంతా చీకటి అయిపోద్దాం. సరేలే, అవతలకి వెళ్దాం పదండి. ఇక్కడ ఒకటి పెట్టేద్దాం బెడ్ దగ్గర. అండ్ ఏదది ట్రాప్ డోర్? ఓ మనం ఇక్కడ యువతలు పెట్టలేదా? పర్వాలేదు, ఐ థింక్ సో అదే చాలు. అండ్ అక్కడ ఒకటి ఇంకా వదిలేద్దాం దాన్ని. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మొత్తం ఎంచాంట్మెంట్ చేసుకొని డైమండ్ ఆర్మర్ చేసుకొని ఎండ్కి అయితే వెళ్దామా? 13th ఎపిసోడే కాబట్టి ఎండ్కి నేను 15th or 16th ఎపిసోడ్లో వెళ్దామని ఎండ్కి అనుకున్నా. అంతలో ఫార్మ్స్ ఏమైనా చేద్దామా? లైక్ క్రీపర్ ఫార్మ్, ఎక్స్పీ ఫార్మ్ చేసాము. ఏం చేద్దాము అంతే, ఏం చేయబడలే. ఇంకా ఎండ్ చేసేసాము. బీకన్ తర్వాత ఇంకో వీడియో అయితే ఎండ్ అయిపోద్ది. బట్ ఇంటిని ఏం అప్డేట్ చేయలేము. చూస్తా, ఒకవేళ ఏమైనా అప్గ్రేషన్ ఉంటే, ఏమైనా పెద్ద ప్లాన్స్ అనుకుంటే వీడియో కనీసం దీన్ని ఎపిసోడ్లో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను లాస్ట్ టైం లెట్స్ ప్లేలో కూడా అలానే చెప్పాను. 27th or 28th ఎపిసోడ్లోనే ఏం చేసేసా. ఇంకా మన లెట్స్ ప్లే సిరీస్ ఎవరైనా చూడకపోతే నాకైతే అదే వేస్ట్ సిరీస్ అనిపించింది. సో నాకు నచ్చలేదు అబ్బా సిరీస్. నాకు నిజంగా డిలీట్ చేసేద్దామని అనుకుంటున్నా, బట్ నాకైతే వద్దు. ఇట్స్ ఓకే, బట్ నచ్చింది కానీ వదిలేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ థింక్ సో నేను నేమ్ ట్యాగ్ అయితే తెచ్చుకోవాలబ్బా. ఎక్కడైనా వెతికి నేనైతే ఆఫ్లైన్లో నేమ్ ట్యాగ్ అయితే తెచ్చుకుంటా నా డాగ్కి. అండ్ ఇదైతే డీస్పాన్ కాదు, బట్ నా డాగ్కి అండ్ దీనికి కూడా తెచ్చుకుంటా. ఏది మినిమం ఒక 2 నేమ్ ట్యాగులు. అంటే మనకి ఏం దొరకాలి ఇప్పుడు? షిప్ ర్యాక్ అయినా దొరకాలి, లేకపోతే అదేంటది దాన్ని ఏమంటారు, స్పానర్ పాయింట్స్ అయినా ఏదో ఒకటి దొరకాలి కేవుల్లో. సో నేనైతే అంతా వెతికి ఒకవేళ లైక్ దొరికితే నేను తీసుకొని వచ్చి మీ ముందే పేరు పెడతా. ఎందుకంటే ముందు మనకు ఐరన్ కావాలి, చాలా ఐరన్ ఫామ్ చేసుకున్నాను, ఐరన్ దొరుకుద్ది. సో ఇది కాదు ఇవాళ వీడియో. బాయ్ బాయ్, ఐల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, ఎవర్ జై షో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా, లైక్ డైమండ్ ఆర్మర్ లేకపోతే వీటికి తెచ్చి పేరు పెట్టేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.